For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హిందూ ధర్మ ప్రచారకర్త రాధా మనోహర్ దాస్ గారు. హిందూ ధర్మం గురించి ఎంతో గొప్పగా విశిష్టంగా చాటి చెప్పడంలో ఆయనకి సాటి మరెవరూ లేరు. మరి హిందూ ధర్మం గురించి మరికొన్ని విషయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం స్వామీజీ. హరే కృష్ణ తల్లి. స్వామీజీ ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా. స్వామీజీ, దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారాన్నే మనం ఎంతో విశిష్టంగా ఆరాధిస్తాం. ఎందుకు గురువు గారు? ఈశ్వర పరమా కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఈ శ్లోకం బ్రహ్మ సమితిలోది, బ్రహ్మదేవుడు చెప్పినటువంటి శ్లోకం. ఏమిటి దీని అర్థం? ఈశ్వరుడైన కృష్ణుడు. ఈశ్వర అంటే అర్థం ఏంటి? అధిపతి, బాస్. ఈశ్వర పరమాకృష్ణ సచ్చిత్ ఆనంద విగ్రహ, శాశ్వతుడు, ఆనందాన్ని కలిగినవాడు, ఒక రూపం కలిగినవాడు. అటువంటి కృష్ణుడు సర్వకారణ కారణుడు. మా పెద్ద స్వామివారు ప్రభుపాదులు వారు చాలా మంచి ప్రశ్న అనేది. ఈ సందర్భంలో ఒక పుస్తకాన్ని కూడా సజెస్ట్ చేస్తానమ్మా. తప్పకుండా గురుగారు. ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. ఆ పుస్తకంలో ప్రభుపాదులు వారు చెప్తారు, అంటే ఈ శ్లోకం తర్వాత శ్లోకాన్ని ఉదహరించడానికి ముందు చెప్తారు. చాలామంది ప్రజలు నువ్వు దేవుడు ఎలా ఉంటాడో చెప్పగలవా అంటారు. మేము నిరభ్యంతరంగా ఆనందంగా చెప్తాం అని ఆ శ్లోకాన్ని ఉదహరిస్తారు. ఏమిటిది? చింతామణి ప్రకర సద్మ సుకల్ప వృక్ష లక్షావృతేషు సురభీరభిపాలయంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి వేణుం క్వనంతమరవింద దళాయతాక్షం బరహావతం సమసితాంబుధ సుందరాంగం కందర్పకోటి కమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. దీని అర్థం ఏంటంటే, ఈ మొదటి శ్లోకం ఈశ్వర పరమాకృష్ణ శ్లోకానికి సర్వకారణ కారణుడైన కృష్ణుడికి నా నమస్కారం అంటూ బ్రహ్మదేవుడు చెప్పాడు. ఇవన్నీ ఆయనవే. ఈ తర్వాత రెండోది, లక్షలాది లక్ష్ముల చేత సేవించబడుతూ వేలాది కల్పవృక్షాల మధ్యన ఉంటూ కామధేనువుల మధ్యలో ఉంటూ ఉండేటువంటి గోవిందుని నేను భజిస్తాను. తమహం భజామి, ఐ వర్షిప్ దట్ ప్రైమేవల్ లార్డ్. ఆ తర్వాత శ్లోకంలో భగవంతుడు ఎలా ఉంటాడు? వేణుం క్వనంతమరవింద దళాయతాక్షం అని వేణుని ధరించి ఉన్నాడు. కళ్ళు కమలాల్లా ఉంటాయి. ఆయన ఏంటిది? నెమలి పింఛం ధరించి ఉంటాడు. వేణుం కొనంతమరవింద దళాయతాక్షం బరహావతం సమసితాంబుధ సుందరాంగం కందర్పకోటి కమనీయ విశేష శోభం. ఎంత అందంగా ఉంటాడు! కందర్పుడు అంటే ఎవరు? మన్మధుడు. ఆ మన్మధుడు ఒక్కడే అందంగా ఉంటాడు, కానీ కోటి మన్మధుడు కలిసి వస్తే ఎంత అందమో అంత అందం కలిగిన వాడు కృష్ణుడు. ఇలాంటి సిమిలరు ఇంకో శ్లోకం మన సుప్రభాతంలో ఉంటుంది. పూర్వకాలం అయితే మన దేవాలయాల మీద మైకు పెట్టి సుప్రభాతమో భగవద్గీతో లేకపోతే విశ్వనాథ అష్టకమో గోవిందనామాలో భజ గోవిందమో ఇవన్నీ వినపడేవి. మరి హిందువులు చాలామంది బుద్ధిహీనులు అయిపోవడం వలన, గొర్రెలు అయిపోవడం వలన దేవాలయాల మీద మైకులు పనిచేయట్లే. ఓన్లీ మసీదు మైకులు, చర్చ్ మైకులు పనిచేస్తున్నాయి. చాలా చాలా సాడ్, బ్యాడ్. సుప్రభాతంలో చెప్తారు, హరదర్ప సుందర దివ్యమూర్తే కందర్పదర్ప హర సుందర దివ్యమూర్తే. మన్మధుడి యొక్క దర్పము అంటే గర్వాన్ని అణిచివేసే అంత అందగాడా. ఇంచుమించు అదేమో కందర్ప కోటి, ఇది కందర్పదర్ప హర సుందర. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు బ్రహ్మదేవుడు ఉపదేశాన్ని విని ఏతే చాంసకళా పుంసాం కృష్ణస్థు భగవాన్ స్వయం అంటే ఏమిటి? మిగిలినవన్నీ అవతారాలు, కృష్ణుడు అవతారి. ఇస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ అవతారస్. ఈ అవతారంలో శ్రీకృష్ణుడు నేనే భగవంతుణ్ణి అని చెప్తాడు కదా. గుడ్ గర్ల్, చిన్నదాని బాగా చెప్పావు. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను.
సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి. ఆ కీర్తనలో అన్నమయ్య చెప్తాడు, పుట్టేయపుడే శంకు చక్ర గద పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు, అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు. సతులాల ఓ సతులాల. అన్నమయ్య పాట ఎక్కడి నుంచి వచ్చింది? భాగవతంలోంచే కదా. పుట్టేయప్పుడే శంకుచక్ర గదాపద్మాలు, వాళ్ళ అమ్మ నాన్నకి శంకుచక్ర గదాపద్మాలతో కనపడ్డాడు. ఎప్పుడైనా మనం ఎవరైనా పుట్టి చెప్పామా? మనం మాట్లాడామా అమ్మ నాన్నతో? నేను పలానా అని మనం ఎవరైనా చెప్పలేదు, వాళ్ళే చెప్పారు, ఒరే నువ్వు పలానా, నువ్వు మాకు పుట్టావు, నీ పేరుది, మీ నాన్న పేరుది, అలా. కానీ కృష్ణుడు అలా పుట్టి వెంటనే వాళ్ళ అమ్మ నాన్నకి శంకుచక్ర గదాపద్మాలతో కనబడి, అమ్మా నాన్నగారు మీరు నా కోసం తపస్సు చేశారు. ఎన్నాళ్ళు? భాగవతంలో ఉంటుంది ఇది. 12,000 దేవమాన సంవత్సరాలు, అంటే మన ఒక సంవత్సరం వాళ్ళకు ఒక రోజు. అలాంటివి 12,000 సంవత్సరాలు ఎండుటాకులు తింటూ మీరు తపస్సు చేశారు. మీ తపస్సు నేను ఇష్టపడి మీకు వరం ఏం కావాలని అడిగాను. ఏదో మోక్షం అడుగుతారేమో అనుకున్నా. కానీ మీరు నన్ను కుమారుడిగా పుట్టాలి, అది 3 సార్లు పుట్టాలి అని అడిగారు. నేను 2 సార్లు పుట్టేశాను. ఓసారి వామనుడుగా, ఇంకోసారి ఏమో పురుషుని గర్భుడిగా పుట్టేశాను. ఇప్పుడు మిగిలింది ఇది, శ్రీకృష్ణ అవతారం. ఇప్పుడు మీరు మీ ముచ్చట అంతా తీరిపోతుంది, మీ తర్వాత నా దగ్గరికి వచ్చేద్దరు అని చెప్పారు. ఇప్పుడు కృష్ణుడు వాళ్ళ అమ్మా నాన్న పేరేంటి? దేవకి. మరి కన్నారు నిజమే, పెంచారా? ఏ ముచ్చట ఏం తీరిందా? ఏం లేదు యాక్చువల్గా. ఎవరు పెంచారు? యశోదమ్మ. ఓ పాట ఉంది పాత సినిమాలో, మంచి పాట. ఏంటి తెలుసా? ఎవరు కన్నారెవరు పెంచారు గోపాలకృష్ణుని నవనీత చోరుని, ఎవరు కన్నారెవరు పెంచారు. నోము నోచి తపము చేసి బాలకృష్ణుని కన్నదేమో దేవకి, లాలపోసి పాలు బట్టే భాగ్యమబ్బెయ సోదకి. ఎంత బాగుంది కదా. నోము అంటే తపస్సు చేశారుగా. ఎవరు చేశారు? దేవకి. కానీ పాలు పట్టి స్నానం చేయించి ఆ అల్లరి ఆనందం అనిపించింది ఎవరు? యశోదమ్మ. కానీ కంక్లూషన్ ఉంటుంది, ఆ రైటర్ ఎవరో దండం పెట్టాలి. ఎవరు కనినా ఎవరు పెంచిన చివరి కతడానందమిచ్చినదెవరికి, అవనిలో తనను ఆశ్రయించిన వారికి. అంటే హైలైట్ ఎవరంటే ఆయన్ని పట్టుకున్న వాళ్ళు. అయితే ఈ దేవి పాపం అడిగింది, నాన్న చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు నేను చూడలేకపోయానురా అని అంటే, విశ్వకర్మని పిలిచి నేను ఎలా ఉన్నానో అలా విగ్రహం చేయన్నారు. చేస్తే ఆవిడ ఆ విగ్రహాన్ని పూజించుకుంటే అలా ఉంది. కానీ కృష్ణుడు మన అవతార సమాప్తి అయిపోయింది. ఆ విగ్రహాన్ని అర్జునుడికి ఇచ్చారు. అది మేము బొట్టు పెట్టుకున్నామే, ఈ గోపీచంద్రంతో కవర్ చేశారు. వాళ్ళంతా మహాప్రస్థానానికి వెళ్ళేప్పుడు కాలగర్భంలో అది అలా గట్టిగా ఓ ముద్దలా ఎవరో ఒక పడవ ఆయనకి దొరికింది. పడవ బ్యాలెన్స్ కోసం రాయిలో పెట్టుకున్నాడు. తెలీదు ఆయనకి. అలా సముద్రంలో వస్తున్నారు. ఓ చోట ఆ పడవ స్టక్ అయిపోయింది. ఎవరో చెప్పారు, పెద్దది, అదే షిప్ అంటాం. ఏమండి ఇక్కడ మా మధ్వాచార్యులు అని చాలా గొప్ప ఆయన ఉన్నారు, ఒకసారి ఆయన్ని కలవండి. ఆయన కదిలే అంటే ఆయన వచ్చి దండం పెట్టాడు. చిన్న పడవలో వచ్చి, స్వామి ఇలా మాది అయిపోయిందంటే, ఏం పర్లేదు ఇలా అన్నారు. అంటే ఆ పడవ అలా కదిలింది. ఆయన ఆనందపడిపోయి, దాంట్లో బోల్డని విలువైన సామాన్లు ఉన్నాయి, మీరు ఏం అడిగినా ఇచ్చేస్తా అన్నాడు. వద్దు ఆ బ్యాలెన్స్ రాయవండి అన్నాడు. అదేంటంటే బంగారం వజ్రాలు వైడూర్యాలు అన్నీ ఉంటే ఆ పడకుండా అని అన్నాడు. అంటే నాకు అదే కావాలన్నా. అంటే ఈయనకి విషయం తెలుసు కాబట్టి తర్వాత దాన్ని నిండా నీళ్ళు పోసి తీస్తే ఎవరు? ఇప్పుడు మనం ఉడిపిలో చూసే కృష్ణుడు.
దేవకీదేవి చేత పూజించబడిన, అర్జున్ చేత అర్చించబడిన, మధ్వాచార్యుల వారి చేత ఆ పూజలు అందుకున్నటువంటి ఆ పుణ్యమూర్తి, ఆ పుణ్యశ్లోకుడు కృష్ణుడు. అందుకని భాగవతం చదవాలి, భాగవతం వినాలి. కృష్ణుడు ఆయన త్యాగము, ఆయన యొక్క ఆనంద స్వరూపము అదంతా మనం ఆస్వాదించవచ్చు, అనుభవించవచ్చు.